నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన స్థలానికి చేరువలో సహాయక బృందాలు సవాలుగా మట్టి బురద రాత్రి వరకు రంగంలోకి నేవీ సొరంగం వద్ద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో కలిసి టన్నెల్లోకి వెళ్లిన జూపల్లి స్వర్ణకాంతులతో వెలుగులీనుతున్న యాదాద్రి క్షేత్రం పసిడి విమాన గోపురాన్ని అంకితం చేసిన సీఎం రేవంత్ మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి సర్కార్ ఆమోదం రాష్ట్రంలో లేని కంపెనీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం కుంభమేళాపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని బానిస మనస్తత్వంతో విశ్వాసాలపై దాడి చేస్తున్నారని ధ్వజం ఢిల్లీలో తొలి మహిళా ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతిశి కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు మస్క్ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న ఉద్యోగ సంఘాలు పట్టించుకోవద్దని ఎఫ్బీఐ ఉద్యోగులకు కాష్ పటేల్ ఆదేశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతానికి చేరువగా వచ్చాయి. భారీగా మట్టి బురద ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. భారత ఆర్మీ బృందం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు 8 మందిని రక్షించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. నేవీ బృందం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది. మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం ఆపరేషన్ టన్నెల్ కొనసాగుతోంది. టన్నెల్లో బురద, నీటితో ప్రమాద స్థలికి చేరుకోవడంలో ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలి 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు 24 మందితో కూడిన ఆర్మీ, 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 120 మందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్, 24 మందితో కూడిన హైడ్రా, 24 మంది సింగరేణి క్యాలరీస్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హై కెపాసిటీ పంపింగ్ సెట్లు, క్రేన్లు, బుల్డోజర్లతో సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది. నావికాదళం సైతం సహాయక చర్యల్లో పాల్గొననుంది. సహాయక బృందాలు సొరంగ మార్గంలో ప్రమాద స్థలికి చేరువగా వెళ్లాయి. ఘటన జరిగిన ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ టీమ్స్కు 100 మీటర్ల మేర పేరుకుపోయిన బురద అవరోధంగా మారింది. ఫిషింగ్ బోట్, టైర్లు, చెక్కబల్లలు వేసి బురదను దాటి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో నీటి ఉధృతికి టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్లు వెనక్కి రావడంతో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. ఇందులోని 8 మంది చిక్కుకొని ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని పిలుస్తూ వారి స్పందన కోసం ప్రయత్నిస్తున్నాయి. దాన్ని అధిగమించడానికి ఏం చేస్తున్నారు? ఆల్మోస్ట్ మనము ఆ డ్రిల్లింగ్ మిషన్ వరకు వెళ్ళగలుగుతున్నాం విత్ అవర్ లోకోమోటర్ అండ్ అక్కడ మిగతా ఎక్విప్మెంట్ యూస్ చేసుకొని. బట్ ఒక 100 మీటర్స్ వరకు ఏముందంటే మనకి టోటల్ స్లడ్జ్ ఉంది. సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి యాజ్ పర్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఆర్మీ సజెషన్స్ వీ హ్యావ్ అరేంజ్డ్ లోకల్ ఎక్విప్మెంట్స్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఫిషింగ్ బోట్స్ అట్లాంటివి. సో 100 మీటర్స్ క్రాస్ చేసి దే విల్ గో దట్ సైడ్ అండ్ దెన్ దే విల్ ట్రై టు రెస్క్యూ ద పీపుల్ హు ఆర్ స్ట్రక్ ఇన్ సైడ్. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఉన్నతాధికారుల బృందంతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. 8 మందిని ప్రాణాలతో తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి జూపల్లి సూచించారు. ప్రతికూలతలను దాటుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని వనరులు, అంత ఎక్విప్మెంట్ ఉపయోగిస్తున్నాం. దేశంలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ మిషన్స్ ఉపయోగిస్తున్నాం. భారత సైన్యం, ఇండియన్ నేవీ వాళ్ళ హెల్ప్ కూడా కోరుతున్నాం.
ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ హెల్ప్ కూడా కోరుతున్నాం. తప్పనిసరిగా మరి మేము ఈ 8 మంది ప్రాణాలు రక్షించుకోవడానికి సర్వశక్తుల నుంచి పనిచేస్తున్న విషయం మీరు గమనించాలి. అలా ఆఖరి 200 మీటర్లలో టనలు నీళ్లు మట్టితో నిండిపోయినాయి. అది ఎట్లా క్లియర్ చేయాలి, డీవాటరింగ్ డీసిల్టేషన్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం టన్నెల్ ప్రమాద సహాయక చర్యలపై సమీక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. సీఎం సతీ సమేతంగా హాజరై మహాకుంభాభిషేకం సంప్రోక్షణ క్రతువులో పాల్గొన్నారు. మూలా నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తమున శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి వారికి ముఖ్యమంత్రి బంగారు గోపురాన్ని అంకితం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పండితులు నిర్ణయించిన సుముహూర్తాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ బంగారు విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి అంకితమిచ్చారు. వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సతీ సమేతంగా సీఎం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం బంగారు తొడుగులతో కొత్త రూపు సంతరించుకుంది. స్వామివారి ఆలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. స్వర్ణ విమాన గోపురాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు దాతలు ఇచ్చిన విరాళాలు సాయంతో ఆలయ దివ్య విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. 68 కిలోల బంగారంతో విమాన గోపురాన్ని స్వర్ణ తాపడం చేశారు. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణలో భాగంగా ఈ నెల 19 నుంచి మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనుకున్నట్లుగానే మార్చి 1 నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందే స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన పనుల్ని పూర్తి చేశారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ప్రజాభవన్లో భట్టిని కలిసిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలు రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించడంపై అభినందనలు తెలిపారు. అక్టోబర్లో జెన్కో ఇచ్చి ఏఈ2, ఏడీఈ పదోన్నతుల పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ట్రాన్స్కో, డిస్కంలలో నియామకాలు పదోన్నతుల అంశాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టికి దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క పదోన్నతులపై త్వరలో ఉత్తర్వులు వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగులంతా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేలా తీవ్రంగా శ్రమించాలని భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రచారంలో హోరు కనిపిస్తోంది. తమ అభ్యర్థినే గెలిపించాలంటూ పట్టభద్రులు, ఉపాధ్యాయులకు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. సగటున నెలకు 5,000 పైచీలకు ఉద్యోగాలిచ్చామని అధికార పార్టీ నేతలు చెబుతుండగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఊసెత్తట్లేదని కమలదళం విమర్శలు గుప్పిస్తోంది.
ఈ నెల 27న రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం వేడెక్కుతోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయులతో రాజకీయ పార్టీలు జోరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టభద్రులతో మంత్రి పొన్నం సమావేశమయ్యారు. గతంలో చాలా చెల్లని ఓట్లు వచ్చాయన్న ఆయన గందరగోళానికి గురి కావద్దన్నారు. మండలి ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదని కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీసీల రిజర్వేషన్ పై బీజేపీ వైఖరేంటో చెప్పాలని ప్రశ్నించిన మంత్రి శ్రీధర్ రాష్ట్రంలో సగటున నెలకు 5,000 పైచిలకు ప్రభుత్వోద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ఆగిపోయిన డిఏలలో ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. జోన్లను విభజన చేస్తూ స్థానికత విషయంలో శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేయకుండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న హోం మంత్రిత్వ శాఖ ద్వారా వారు అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ 317 పరంగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఉపాధ్యాయులకు సంబంధించిన రిక్రూట్మెంట్ విషయంలో నిద్రపోయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాకు ఉన్న చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశారు. మేము డిఎస్సిని ప్రకటించి ట్రాన్స్పరెంట్ గా డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి 10,000 పైచిలకు టీచర్ ఉద్యోగాల నియామకాలు జరిగినాయి. రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవంగా, లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహన వాళ్ళకి తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడాల్సిన ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మనం కొత్త కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఇంత ఇష్యూ లేకుండా దయచేసి నేను మళ్ళీ మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, 1% కూడా డివియేషన్ లేకుండా జరపండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తేనే కేంద్రం సమర్థిస్తుందని బీజేపీ నేతలు పునరుద్ఘాటించారు. నిజామాబాద్ లో ఉపాధ్యాయులతో సమావేశమైన ఎంపీ అరవింద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను గుర్తు చేశారు. రాష్ట్ర సర్కారు అప్పుల కోసం లేఖలు రాసేందుకే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ లో ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి కులగణన రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఇచ్చిన హామీలలో 20% అమలు చేయకుండా సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ యొక్క అనాలోచితమైనటువంటి ద్వంద్వ విధానాల కారణంగా ఆయన 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెలంగాణ ప్రజల మీద భారం వేశారు. మేము వచ్చిన తర్వాత పెద్ద ఉద్ధరిస్తామని చెప్పి 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో ప్రయాణం చేస్తాం. అదే ఆలోచన ఎక్కడి నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకోవచ్చా, జైకా నుంచి తెచ్చుకోవచ్చా, నాబార్డు నుంచి తెచ్చుకోవచ్చా, బ్యాంకుల నుంచి తెచ్చుకోవచ్చా, పిఆర్ఎస్ నుంచి తెచ్చుకోవచ్చా, రోజు ఉత్తరాలు రాయడము, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రభుత్వము అప్పుల ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోజువారీ కార్యక్రమాలు కొనసాగించే పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కనీసము ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఒక 20%, ఒక 30% అమలు చేసి సవాలు విసిరితే బాగుంటుంది. ఏమీ చేయకుండా నా దగ్గరికి చర్చకు వచ్చి నోరు ఎల్లబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉపాధ్యాయుల సమస్యలను తెలిసిన వారిని టీచర్ల ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఆచార్య కోదండరాం విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలో ప్రచారంలో పాల్గొన్న కోదండరాం తెలంగాణ జనసమితి తరపున వై అశోక్ కుమార్ కు మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ కులగణనలో వివరాలు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్లో కులగణనపై బీసీ కమిషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజలకి కులగణనపై చైతన్యం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేయించుకోని ప్రజలు 3 విధానాల ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలని నిరంజన్ సూచించారు. చైతన్యవంతమైన ప్రజలు సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ రూపురేఖలు మార్చడంతో అక్కడి నుంచి ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కేఫ్ కాంట్రాక్ట్ను ప్రైవేటు వారికి ఇవ్వడం సరికాదని సూచించారు. నెక్లెస్ రోడ్లోని నీరా కేంద్రాన్ని సందర్శించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా కోట్లు వెచ్చించి నీరా కేఫ్ అందుబాటులోకి తెచ్చామన్న శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం నీరా పాలసీని, నీరా కేంద్రాన్ని ఎత్తివేస్తూ ప్రైవేట్ పరం చేయడం బాధాకరమన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇలా గౌడనల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు.
గుండెల మీద తన్నినట్ల పని ఉంది ఈరోజు. ఎందుకంటే మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడ వేరే దేశం పోయినప్పుడు కూడా తెలంగాణలో నీరా పాలు తీసుకొచ్చినాం, నీరా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఇక్కడ నుంచి అమెరికా పోయేటోళ్ళు కూడా ఈ నీరా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ చెప్తా ఉన్నాం, వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సర్కార్ ఆదేశాల ప్రకారం కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తులను అమ్ముకునేందుకు టీజీబీసీఎల్ సదరు సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుంది. నాణ్యత ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నట్లు అబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. సదరు కంపెనీలకు ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ అర్జీతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జతపరచాల్సి ఉంటుంది. టీజీబీసీఎల్ తెలంగాణలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన అర్జీలను 10 రోజుల పాటు ఆన్లైన్లో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపాకే అనుమతులపై టీజీబీసీఎల్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఫ్యూచర్ సిటీ మెట్రో క్యారిడార్కి సంబంధించి సర్వే పనులు వేగంగా సాగుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లుంటుందని, ఈ మార్గంలో 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని చెప్పారు. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ టీజీఐఏసీతో కలిసి మెట్రో రైలు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. 15,000 ఎకరాల్లో విస్తరించనున్న భవిష్యత్ నగరానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బహదూర్గూడ, పెద్ద గోల్కొండ మెట్రో స్టేషన్లను 1000 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మౌలిక వసతుల ప్రాజెక్టులతో భాగ్యనగరానికి మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దారి కాచి అడ్డగించారు, కళ్లలో కారం కొట్టి కత్తులతో పొడిచి కిరాతకంగా మట్టుబెట్టారు. భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు 7 నిందితులను అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నారు. భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని ఈ నెల 19న హతమార్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసును పోలీసులు సవాల్గా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన రేణిగుంట్ల సంజీవ్కు రాజలింగమూర్తికి మధ్య భూ వివాదం నడుస్తోందని, ఆ క్రమంలోనే కక్ష పెంచుకొని కిరాయి గుండాలతో హత్య చేయించాడని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఒక ఎకరం గురించి, భూమి గురించి వివాదం ఉంది. అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, రేణిగుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్, అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. భూపాలపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెల ముందు ఇది స్టార్ట్ అయింది. దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తారు. సో ఆ గురించి అతను డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు. సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈ కన్స్పిరసీ పార్ట్ లో. మహాకుంభమేళా ఐక్యతకు గుర్తుగా భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి సంత్ల ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని అన్నారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో బాగేశ్వర ధామ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రధాని మోదీ ఎదురుదాడి చేశారు. బానిస మనస్తత్వం కలిగిన కొందరు ప్రజల విశ్వాసాలు, నమ్మకాలతో పాటు ఆలయాలపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
कि नेताओं का एक वर्ग ऐसा है जो धर्म का मखौल उड़ाता है, लोगों को तोड़ने में जुटा है और बहुत बार विदेशी ताकतें भी इन लोगों का साथ देकर देश और धर्म को कमजोर करने की कोशिश करती दिखती है। हिंदू आस्था से नफरत करने वाले ये लोग सदियों से किसी न किसी भेष में रहते रहे हैं। गुलामी की मानसिकता से घिरे हुए लोग हमारे मत, मान्यताओं और मंदिरों पर, हमारे संत, संस्कृति और सिद्धांतों पर हमला करते रहते हैं। ये लोग हमारे पर्व, परंपराओं और प्रथाओं को गाली देते हैं। जो धर्म, जो संस्कृति स्वभाव से ही प्रगतिशील है, उस पर ये कीचड़ उछालने की हिम्मत दिखाते। ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఆప్ నేత మాజీ సీఎం అతిశీని ఎంపికయ్యారు. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆ పార్టీ 22 మంది ఎమ్మెల్యేలు సమావేశమై ఆప్ శాసనసభాపక్ష నేతగా అతిశీని ఎన్నుకున్నారు. దీంతో ఢిల్లీకి తొలి మహిళా ప్రతిపక్ష నేతగా అతిశీ నిలవనున్నారు. ముఖ్యమంత్రిగా ఇప్పటికే బీజేపీ మహిళా నేత రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. సోమవారం నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో విజయం సాధించగా ఆప్ 22 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజుల్లో ఏం పనులు చేశారో చెప్పకపోతే ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేయాలన్న డోజ్ విభాగాధిపతి ఎలాన్ మస్క్ హెచ్చరికలను ఉద్యోగ సంఘాలతో పాటు ప్రభుత్వ విభాగాలు సైతం బేఖాతరు చేస్తున్నాయి. అమెరికా అత్యున్నత విచారణ సంస్థ FBI డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి కాష్ పటేల్ మస్క్ పంపిన అధికారిక మెయిల్పై స్పందించకూడదని తమ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఏజెన్సీ అంతర్గత విధానాలను కాష్ పటేల్ ప్రస్తావించినట్లు సమాచారం. నైతిక నిబంధనల వల్ల ఉద్యోగులు మస్క్ మెయిల్ను పట్టించుకోవద్దని అమెరికా న్యాయశాఖ సైతం సూచించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, CDC సహా మొత్తం 20 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ మెయిల్ వెళ్లినట్లు తెలిసింది.